హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఎస్ఎస్సిలో ఆర్ఆర్బిలో తరచుగా అడుగుతున్న క్వశ్చన్స్ ఒకసారి ఏంటో చూద్దాం. సో ఎక్స్ ప్లస్ 1/x 3 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మనకి ఈ క్లాస్లో మెయిన్గా ఏంటంటే ప్రొసీజర్ అందరికీ తెలుసు, ట్రిక్స్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలో విత్ యూజింగ్ ట్రిక్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, నార్మల్ ప్రొసీజర్ అంటే ఏంటి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాము, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. ఎప్పుడైనా సరే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇలాగా ఏ, ఇక్కడ 3 అంటే ఏ అనుకుంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి ఏ స్క్వేర్ మైనస్ 2 అంటే 3 స్క్వేర్ మైనస్ 2 అంటే ఆన్సర్ ఎంత అయింది, మనకి 7 అయింది. ఎంత అయింది? 7 అయింది. సో ఇప్పుడు ఎక్స్ పవర్ 3 ప్లస్ 1/x పవర్ 3 ఏమవుతుందో చూద్దాం. సో ముందులాగే నార్మల్గా మీకు అర్థం కావడానికి ఒక జనరల్ ప్రొసీజర్లోనే చేద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనం ఏం చేస్తాం, ముందు సాధారణంగా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి 3 క్యూబ్ 27. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత 3 వచ్చింది, 27. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ 27 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 18 అయింది. 18 అయింది. సో ఇదంతా చేసే బదులు మనం ఇలా అడిగినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ 3a అనేది ఫార్ములా అవుతుంది అన్నమాట. సో ఏ క్యూబ్ మైనస్ 3a అంటే 27 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే ఎంత, ఈ వాల్యూ 3, 27 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా? మనకి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత వచ్చింది, మనకి 7. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ ప్లస్ 1/x పవర్ 4. మనం ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 చేసాం. అలాగే ఇది కూడా మామూలుగా ఏ స్క్వేర్ మైనస్ 2 అనేది ఫార్ములా అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అన్నమాట. సో మళ్ళీ ఈ వచ్చిన ఆన్సర్ ని మనం ఏ స్క్వేర్ మైనస్ 2 ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ వాల్యూ వస్తుంది. సో సింపుల్ గా ఏంటి, 7 స్క్వేర్ మైనస్ 2 అంటే ఎంత మనకి 47 అయింది. ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు మల్టిప్లై చేద్దాం ఒకసారి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది కదా. ఒకసారి చూద్దాం, ప్రొసీజర్ చూద్దాం. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. సో ఈ రెండు ఒకసారి మల్టిప్లై చేసి చూద్దాం. ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ ఎంత అయింది మనకి, ఎక్స్ పవర్ 5. ఎక్స్ పవర్ 4 ఇంటూ 1/x పవర్ 4 అంటే ఎక్స్ క్యూబ్. 1/x పవర్ 4 ఇంటూ ఎక్స్ అంటే 1/x క్యూబ్ ప్లస్ 1/x పవర్ 5. ఇదంతా ఈజ్ ఈక్వల్ టు కదా, ఎక్స్ పవర్ 1/4 వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 47 ఇంటూ, సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్. సో 18 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 47 3s 141 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5. సో ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 123 వచ్చింది. అంటే ఈ మొత్తం అంతా వాల్యూ చేస్తే ఎంత వచ్చింది, 123 వచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు ట్రిక్ ఎక్స్ ప్లస్ 1/x ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ స్క్వేర్ మైనస్ 2 అంటే జస్ట్ 3 స్క్వేర్ మైనస్ 2. సో సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు 7. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ గా ఏ క్యూబ్ మైనస్ 3 అని చేస్తారు. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అంటే ఆల్రెడీ ఏ స్క్వేర్ మైనస్ 2 చేస్తారు, దాన్ని మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ 2 ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎక్స్ పవర్ 5 అయితే సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు సింపుల్ గా. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా ఎక్స్ పవర్ 4 ఇంటూ ఇది, దీంట్లో నుంచి మనకి ఎంత తీయాలి, మనకి ఈ వాల్యూ తీయాలి అంటే ఏ క్యూబ్ మైనస్ 3a. సో సింపుల్ గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.